మా హోమ్ క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 6 నెలల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడిని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడిని చేయగలుగుతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీటికి కావాల్సినవి ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్, చింతపండు, బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లో ఒక 20 to 25 ఎండుమిర్చిని వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఒక 2 to 3 minutes దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 tablespoons ధనియాలు వేసుకుని దాంట్లో 1 tablespoon జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా వేసిన తర్వాత వీటిని కూడా మంటని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా అంత ఈవెన్గా వేగేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను చెప్పే కొలతలన్నీ ఒక 1/4 కిలో అల్లం కండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, పచ్చడి కదా. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకి మంచి కలర్ వచ్చే వరకు మనకి బాగా ఫ్రై అయితే అల్లం మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని. దీనికోసం మనం ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని నానబెట్టి ఉడికించాలి. లోపు మనకి అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇప్పుడు ఈ అల్లం ముక్కలన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చింతపండుని కూడా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్రని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక 1/4 కిలో బెల్లం కూడా తీసుకుని దీన్ని తురిమి పెట్టుకోవాలి. చూడండి, చింతపండు బాగా ఉడికిపోయింది కదా. దీంట్లో ఉన్న గింజల్ని చిన్న చిన్న పీసులు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎండుమిర్చి ఇది పౌడర్ రెడీ అయిపోయింది, ధనియాల పౌడర్. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చింతపండు గుజ్జు, ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకున్నాం కదా ఇది. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఒక 10-15 తీసుకోవాలి. ఇందాక అల్లం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఒక 1/2 tablespoon జీలకర్ర, ఒక 1/2 tablespoon ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి నిలవ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. అందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా బాగా డ్రైగా అయ్యేలాగా కరివేపాకు అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీనికి మనం నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగంటకుండా ఉంటుంది. నేను మధ్యలో ప్యాన్ మార్చానండి, మర్చిపోయి దాంట్లో వేసాను, మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ మార్చాను. చూడండి, ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి, ధనియాల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం పికిల్స్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, మనకి నిలవ కూడా ఉంటుంది కదా. అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ టైంలో మనం బెల్లం వేసుకోవాలి. బాగా కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే మొత్తం వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకొని మీరు స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పికిల్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి. దీనికోసం అచ్చు బెల్లం వాడాలండి. మనకి షాప్లో అచ్చు బెల్లం అంటే ఇస్తారు, అల్లం పచ్చడికి అదే వాడాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా తక్కువ టైంలో మనం అల్లం నిల్వ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.